శ్రీ గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. మంచి సంతానం కలిగి రాబోయేటటువంటి తరాలు సద్బుద్ధి కలిగిన వారై మంచి జాతి నిర్మాణం కావాలి అంటే కలగబోయేటటువంటి సంతానం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అని మన పూర్వులు ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలని నిర్దేశించారు. వాటిలో చెప్పుకోదగినటువంటిది పుంసవనము అని చెప్పబడే ఒకానొక సంస్కారం. ఈ రోజుల్లో మనకి ఈ పుంసవనం అనేటటువంటి సంస్కారం చాలా వరకు కనపట్టల్లా, ఎక్కడో అరుదుగా మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. అంటే మంచి జీవులు ఆకర్షించబడడానికి గర్భాధాన విషయంలో కొన్ని నియమాలు పాటించి దుర్గుణాలతో కూడిన వాసనలు ఉన్న జీవుడు కాక మంచి గుణాల వాసనలు ఉన్నటువంటి జీవుడు ఆకర్షించబడడానికి తగినటువంటి ముహూర్తం మొదలైనవన్నీ నిర్ణయించటం జాతకర్మ విషయంలో జరిగితే, అలా గర్భంలో చేరినటువంటి జీవుడు హృష్టము పుష్టము అయినటువంటి బలము వీర్యము తేజస్సు కలిగిన సంతతిగా ఆవిర్భవించటం కోసం చేసే కార్యక్రమం పుంసవనము. ఈ పదానికి పుమాన్ ఏవ సూయతే అని ఒక అర్థం చెప్పారు. అంటే దీన్ని బట్టి మగపిల్లవాడు మాత్రమే పుట్టాలి అని కోరికతో చేసే కార్యక్రమం అని దీని గురించి చెప్పబడింది. ఈ కార్యక్రమాన్ని సీతాదేవికి నిర్వర్తించినట్టుగా మనకి రామాయణంలో కనపడుతూ ఉంటుంది. ఉత్తర రామాయణంలో కనపడింది. ఎవరు నిర్వర్తించారట అంటే ఈ కార్యక్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ పాల్గొనాలి. ఇది నిర్వర్తించిన తరువాత జనకుడికి తన కుమార్తెకి కుమారుడే జన్మిస్తాడు అనేటటువంటి విశ్వాసం కలిగి రాజ్యాన్ని పుట్టబోయేటటువంటి శిశువుకి అప్పచెప్పి అప్పటి వరకు ధర్మకర్తగా రాముణ్ణి ఏర్పాటు చేసి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అని చెప్తారు. అంటే ఈ పుంసవనము అనే కార్యక్రమాన్ని నిర్వర్తించినట్టయితే, ఈ సంస్కారాన్ని గనక చేసినట్టయితే పుట్టబోయేటటువంటి శిశువు తప్పనిసరిగా మగపిల్లవాడే అయి ఉంటాడు అని మనకి ఒక విశ్వాసం. అయితే ఒక చిన్న సందేహం కలుగుతుంది. కలగబోయేటటువంటి శిశువు ఆడ మగ అనేటటువంటి సంగతి గర్భధారణ సమయంలోనే నిర్ధారితమైపోతుంది గనక 4వ నెల లేక ఆ తరువాత చేయబోయేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా లింగ నిర్ధారణ జరిగిపోయినటువంటి శిశువుకి మళ్ళీ ప్రత్యేకంగా మగ బిడ్డే పుట్టేటటువంటి ఏర్పాటు జరుగుతుందా అని సందేహం. కానీ ధర్మశాస్త్రాలలో చెప్పినటువంటి పద్ధతిని అనుసరించి భార్యాభర్తలిద్దరూ కలిసి పెద్దల చేత చెప్పబడినటువంటి ముహూర్తంలో, అంటే భార్యాభర్తలిద్దరికీ తగినటువంటి ముహూర్తాన్ని చూస్తారు. తగిన నక్షత్రము తిథి మొదలే గ్రహస్థితులు వీటన్నింటినీ చూసి నిర్ణయం చేసినటువంటి సమయంలో ఈ పుంసవన కార్యక్రమం నిర్వర్తించినటువంటి వారికి పురుష సంతానం మాత్రమే కలిగినట్టు అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అంటే ఇది నిర్వర్తించాక కూడా ఆడపిల్ల పుట్టింది అని చెప్పిన ఆధారాలు మాత్రం చరిత్రలో పురాణాల్లో లేవు. వీటికి సంబంధించి ఈ మధ్యకాలంలో కూడా కొంతమంది ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినట్టుగా చెప్తూ ఉంటారు. అది యాదృచ్ఛికమో నిజంగా ఈ కార్యక్రమం వల్ల జరిగిందో మనకి తెలియదు, కానీ ఫలితం మాత్రం కోరుకున్నట్టే జరిగింది. ఈ కార్యక్రమం వల్ల పురుష సంతానం కలుగుతుంది అనేటటువంటి విశ్వాసం కలగడానికి ఒక ఆధారం ఏం కనపడుతుందంటే, ఈ కార్యక్రమంలో ఒకానొక భాగం ఏమిటి, మర్రి చిగుళ్ళు, మర్రి ఊడలు, అంటే మర్రి ఊడల నుంచి వచ్చే పాలు, మర్రి చిగుళ్ళ యొక్క రసం, తిప్పసత్తు ఇవన్నీ కలిపిన రసాన్ని భర్త చేత భార్య యొక్క నాసికా పుటాల్లో వేయిస్తారు. అంటే ఈ ముక్కు రంధ్రాలలో భర్త చేత వేయిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం అంతా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని తగినటువంటి ముహూర్తంలో నిర్వర్తించాలి. మన లెక్కల ప్రకారం జ్యోతిశాస్త్రాన్ని అనుసరించి నక్షత్రాలలో కూడా పురుష నక్షత్రాలు స్త్రీ నక్షత్రాలు అనేవి ఉంటాయని, పురుష సంతానం కావాలి అనుకున్నప్పుడు జరిపే సమస్తమైన కార్యక్రమాలు తత్సంబంధమైన నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలోనే జరపాలని, ఆడపిల్ల కావాలనుకునేటటువంటి వారు తత్సంబంధమైన నక్షత్రాలు ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించాలని చెప్తారు. పైగా ఈ పుంసవన కార్యక్రమంలో పురుష సంతానం మాత్రమే కలుగుతుంది అనే అర్థాన్ని
చాలామంది చెప్పినా కొంతమంది ఆ పదానికి అర్థం అది కాదండి, పురుష శబ్దానికి మానవుడు అనే అర్థమే తప్ప స్త్రీ పురుషుడా, ఆడపురుషుడా, మగ పురుషుడా అని కాదు అర్థం. కనుక ఈ పురుషుడు అంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగిన జీవి, ఎగురుతున్నటువంటి పక్షిలాగా చాలా ఆరోగ్యంగా దీర్ఘాయువు కలిగి అందమైనటువంటి రూపాన్ని కలిగి బలంతో, తేజస్సుతో, వీర్యంతో ఉండే సంతానం కలగాలి అనేటటువంటి సంకల్పంతో ఈ పుంసవనం అనే కార్యక్రమాన్ని చేస్తారు అని చెప్పారు. ఇది కొంత వాస్తవానికి దగ్గరగా అనిపిస్తుంది. ఎందుకు అంటే పురుష సంతానం కావాలి అనుకున్నప్పుడు ఇదే రసము చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి కుడి ముక్కు పుటాల్లో వేయించినట్టు, స్త్రీ సంతానం కావాలని కోరుకునేటటువంటి వారు ఎడమ ముక్కుల్లో వేయించినట్టు మనకి కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. అంటే వెంటనే కొంతమందికి సందేహం రావచ్చు, ఆడపిల్లలు కావాలని కూడా పూర్వకాలం అనుకున్నారా అండి? తప్పనిసరిగా అనుకున్నారు. అందరూ మగపిల్లలే కావాలనుకున్నట్టయితే తర్వాత సంతానం అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కడుంది? కొద్దిమంది అయినా ఆడపిల్లలు ఉండాలి కదా. కొద్దిమందే కాదు, అసలు ఆడపిల్లలు కావాలని పూర్వం బాగా కోరుకునేవారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని సంతోషించేవారు. కనుక ఇది నాంది, పుణ్యాహవచనం మొదలైనటువంటి అనేకమైన స్వస్తికృత్ మొదలైనటువంటి హోమాలు ఇవన్నీ చేయడం కాకుండా ప్రధానమైన అంశం ఏం కనపడుతోంది? మర్రి చిగుళ్ళు, మర్రిపాలు, తిప్పసత్తు వీటి రసాన్ని గర్భవతి యొక్క నాసాపుటాల్లో వేయడం ఉంది. ఇవన్నీ ఔషధాలు నాసాపుటంలో వేయడం అనేది ఇదొక ఆయుర్వేద ప్రక్రియగా భావించబడుతూ ఉంది. దీనివల్ల పురుష సంతతి మాత్రమే కలుగుతుందని పూర్వులకి విశ్వాసం. ఆ విశ్వాసానికి ఫలితం కూడా ఉంది. ఈ కాలంలో మనకి ఈ రకమైన పురుష సంతానం కోసం చేసే పుంసవనాది కార్యక్రమాలు కనపడడం లేదండి. కనపడేటటువంటి ఇతర కార్యక్రమాల్లో కూడా ప్రాచీన కాలంలో ఉండే శాస్త్రీయత కానీ ఆయుర్వేద పరిజ్ఞానం కానీ ఇలాంటివేవి జోడించబడకుండా ఒక వేడుకగా, ఒక మొక్కుబడిగా జరుపుకోవడమే మనకి కనపడుతూ ఉంది. పుంసవన కార్యక్రమం చేయడం తమ సంతానం ఆరోగ్యవంతమైన, ఆయుర్దాయం అధికంగా కలిగిన, సర్వాంగ సుందరమైన సంతతి కావాలి అనే. కనుక ఇది భార్య ఒక్కటి చేయడం కాక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయవలసినటువంటి వైదిక కార్యకలాపం. దీనిలో ఇద్దరూ కలిసి నాంది నుండి మొదలుపెట్టి చిట్ట చివరికి పూర్ణాహుతి దాకా చేయడం ఉంటుంది. విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో భర్త భార్య యొక్క హృదయాన్ని స్పృశించటం. ఇంతకు ముందే చెప్పినట్టు ఆ మర్రి ఊడలు, మర్రిపాలు, తిప్పసత్తుల యొక్క రసాన్ని భార్య యొక్క ముక్కుపుటాలలో వేయడం. ఇది కాక భార్య గర్భాశయాన్ని భర్త స్పృశించాలి. ఇదండి మనం చాలా అరుదుగా మన కుటుంబాల్లో చూసేటటువంటి విషయం. ఎవరో ప్రముఖులైనటువంటి వారు ఏ పత్రికలకో ప్రకటనల కోసం భర్త భార్య యొక్క గర్భవతి అయిన భార్య యొక్క గర్భాన్ని స్పృశించినట్టు మొదలైనటువంటివి చూస్తున్నాం. కానీ ఇది వైదిక కార్యక్రమం. అంటే ఆ బిడ్డ మనసుకి తృప్తి కలుగుతుంది. తల్లి నన్ను మోస్తోంది అంత మాత్రమే కాదు, తండ్రి యొక్క అండదండలు నాకు ఉన్నాయని ఆ భార్య గర్భాశయాన్ని స్పృశించటం ఇందులో ప్రధాన భాగంగా కనపడుతుంది. అంటే హృదయాన్ని, గర్భాశయాన్ని స్పృశించి ముక్కుపుటాలలో చక్కగా ఈ రసాన్ని వేయడం. అప్పటి నుండి భార్యని ఆహ్లాదకరంగా ఉండే ప్రయత్నం చేయాలట. అంటే ఆవిడ మనసు కష్టం కలగటం కానీ, బాధపడడం కానీ, వేదన చెందటం కానీ, చికాకు పడడం కానీ జరగకుండా మనసు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేటట్టు చేయడానికి మొదలు ఈ పుంసవనం అనేటటువంటి కార్యక్రమం. కారణం ఏదైనా కానివ్వండి, ఈ కాలంలో మనకి పుంసవన కార్యక్రమాలు కనపడడం లేదండి. ఎక్కడో కోటికొకళ్ళమైనా చేశారేమో తెలీదు. అది కూడా ప్రకటించుకునేటటువంటి చాలా తక్కువ లోకంలో అయితే లేదండి. ఇది వైదిక శాస్త్రబద్ధమైన ఆయుర్వేదంతో కూడుకున్నటువంటి క్రియాకలాపం. కాలగర్భంలో కలిసిపోయింది. గ్రంథాల్లో మాత్రమే మనం పుంసవనాన్ని గురించి చదువుతూ ఉన్నాం. స్వస్తి.